హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. మన తిరుపతి నుంచి మేము శుక్రవారం రోజే ఉదయాన్నే 8 గంటలకైతే ఒంగోలు అయితే దిగాము. ఇంటికి వచ్చేసరికి గంట అయితే పట్టింది. 9 అయింది ఇప్పటికి. ఇక నా రాగానే ఈరోజు శుక్రవారం కదా, అందులో పొంగల్ పెట్టాలి. శుక్రవారం బాగా మాకైతే కలిసి వచ్చింది. ఇక నా వాకిట్లో ఇంటి ముందు నీట్గా క్లీనింగ్ అయితే చేసి, 2 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది. చెత్త బాగా ఉండిపోయిందనమాట. అదంతా క్లీన్ చేసిన తర్వాత ముగ్గైతే పెట్టాను. ముగ్గులో లక్ష్మీదేవికి ఇష్టమైన వారం కాబట్టి పూలు పెట్టాను. అలాగే తులసమ్మ చెట్టు దగ్గర కూడా ముగ్గు వేసి, ఇక్కడ ఈ పూలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అంతకుముందుకైతే నేను ఫిబ్రవరిలోనే ఈ మల్లి చెట్టుకి ఆకులు తీసేసి పూలు చాలా ఎక్కువ వచ్చినాయి కదా, మళ్ళీ ఈ చిగుర్లు ఉన్నాయి కదా, అక్కడైతే మళ్ళీ వస్తాయా రావని చెప్పి ఆకులైతే దూసాను. మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇక ఎలాగో ఒక 2 డేస్ ఆగిన తర్వాత బాగా రెస్ట్ చేసుకొని అప్పుడైతే మళ్ళీ ఆకులు అయితే దూసేయాలి. అంటే పూలు వస్తూ ఉన్నాయి కదా, అంటే మొగ్గలు వస్తున్నాయి కదా, చూసుకొని తీయాలన్నమాట. ఇక్కడైతే ఇల్లు మొత్తం నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది. నా ఈ దుమ్ము అంటే 2 రోజుల నుంచి వర్షం పడుతుంది, గాలి వాన ఉండటంతో ఈ డోరు దగ్గర ఉన్న ఇవి ఉన్నాయి కదా తోరణాలు, వీటికి కూడా దుమ్ము బాగా పట్టేసింది అనమాట. ఇక అంతా ఈరోజు స్వామివారికి లక్ష్మీదేవికి ఇష్టమైన వారం అంటే శనివారం వెంకటేశ్వర స్వామికి, శుక్రవారం లక్ష్మీదేవికి కాబట్టి ఆ గుమ్మానికి ఉన్న తోరణాలు కూడా నేను బాగా నీట్గా వాష్ అయితే చేశాను. లిక్విడ్ వేసి అలా నానబెట్టేసాను. స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడైతే గుమ్మం అయితే ఇలా పూజించుకున్నాను అనమాట. చూడండి, శుక్రవారం అంటేనే మన ఇల్లు కలకల్లాడుతుంది. అందులో తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత శుక్రవారం వచ్చిందనమాట. అందుకని పొంగల్ పెట్టుకోవడానికి కూడా నాకు చాలా బాగా కలిసి వచ్చింది. శుక్రవారం అయినా శనివారం అయినా నాకేంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైన వారం శుక్రవారం కదా, ఈరోజు పొంగల్ పెట్టుకోవడం అంటే ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. ఇవన్నీ గుమ్మానికి గట్టు ఉంది కదా, ఈ తోరణం ఇది చాలా బాగుందనమాట. ఇది వచ్చేసి 50 రూపీస్, అంటే 50 రూపాయలు అయితే నేను 30 రూపాయలకి అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. అది కూడా కట్టేసాను అనమాట. ఈరోజు శుక్రవారం కదా, బాగుందనమాట. అది కూడా కట్టేసి ఈ గుమ్మానికి తీస్తున్న ఈ తోరణాలు కూడా నీట్గా కడిగేసాను. నీట్గా కడిగేసిన తర్వాత చాలా బాగున్నాయి. ఇంకా ఆరాల్సింది ఉంది. ఇక్కడైతే చూసారా ఆంజనేయ స్వామిది, ఇది కూడా అయితే తీసుకున్నాము. అలా గుమ్మం ఎదురుగా స్వామివారి అది అయితే కట్టేసామన్నమాట. ఇప్పుడైతే చూసారా పొంగల్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు పొంగల్ కూడా రెడీ అయిపోయింది. అంటే ఈరోజు మనం తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత కంపల్సరీగా పొంగళ్ళు అయితే పెట్టుకోవాలి. చాలా బాగా అయితే కుదిరిందనమాట. అదైతే ఫుల్ వీడియో అయితే నేను చేయలేదు. అసలు చేయడానికి కూడా అసలు ఓపిక లేదనమాట. అంత ఫుల్ రష్ తోటి కనీసం వీడియో తీయడానికి కూడా కుదరలేదు. అసలు ట్రైన్ కూడా నైట్ 2:30కి అయితే వచ్చిందనమాట. ఇక్కడైతే చూసారా సన్నజాజుల మొగ్గలు అనమాట. అంతకుముందుకు నేను మా తిరుపతికి వెళ్ళక ముందు ఆ కాళ్ళన్నీ తెంపేశాను కదా, అవైతే బాగా ఇగురులు వచ్చేసి మొగ్గలు కూడా వచ్చేసినాయి. ఇక కొన్ని నైట్ పూసిన పువ్వులైతే ఉన్నాయి. ఆ పూలన్నీ కోసేసాను. కోసిన తర్వాత ఇదిగండి ఇంట్లో దీపారాధన చేసే ముందుగా ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే ఇలా కుంకుమ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసి, తులసమ్మ దగ్గర కూడా ఇదిగండి ఇక్కడ కలకండ అంటారు కదా, సిప్స్ లాంటివి అవి అయితే పెట్టేసి, దీపం దగ్గర ఒక పువ్వు అయితే పెట్టేసి దీపం కూడా వెలిగించాను, కడ్డీలు వెలిగించాను. ఇలా శుక్రవారం రోజు కంపల్సరీగా మన ఇంట్లో తులసి మొక్క ఉంటే పూజ అయితే కంపల్సరీగా అయితే చేయాలి. తులసి మొక్క ఉన్నా లేకపోయినా కంపల్సరీగా పెట్టుకోవటం వలన ప్రతి శుక్రవారం అంటే ప్రతిరోజు సాయంత్రం పూట అయితే కడ్డీలు అయితే వెలిగిస్తాను. కానీ శుక్రవారం రోజు అయితే కంపల్సరీగా పూజిస్తాను అనమాట. ఇలా కలకల్లాడుతూ ఉంటే తులసమ్మ మొక్క మన ఇల్లు కూడా అంత కలకల్లాడుతూ ఉంటుంది. మనం ఏదన్నా పనులు అనుకున్నా కూడా అవి మనకి త్వరగా పూర్తి అయిపోతాయి అనమాట. కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఏంటంటే తులసమ్మ మొక్క ఉంటేనే ఆ ఇంటికి చాలా మంచిదనమాట. ఎప్పుడైతే ఫైనల్గా ప్రసాదం కూడా పెట్టాను, దీపారాధన చేశాను, అంతకన్నా ముందు పూలు కూడా పెట్టేశాను అనమాట. ఇవన్నీ ఏంటంటే మా ఆయన ఇక్కడ నేను పొంగళ్ళు ఇవన్నీ పెట్టేసి వచ్చేసరికి ఇవన్నీ నాకు ఈ పువ్వులు పటాలు క్లీనింగ్ అయితే ఈరోజు శుక్రవారం కదా చేయలేదనమాట. అవన్నీ రెడీగా పెట్టేసాడు అనమాట. నేను వచ్చి ప్రసాదం పెట్టేసి హారతి అయితే ఇచ్చాను. ఇక్కడైతే చూడండి తిరుమలలో మేము తీసుకున్న లడ్లు అనమాట. ఈ లడ్లు మనకి దొరకాలంటే ఇప్పుడంటే అప్పుడు దొరకవు. స్వామివారి లడ్డుని మించింది ఇంక ఏది ఉండదు అనమాట. అంత బాగుంటుంది. ఈ లడ్లు అయితే మా అత్తమ్మ వాళ్ళకి కూడా తీసుకువెళ్ళాలి, అలాగే ఇంకొంతమందికి అయితే ఇవ్వాలన్నమాట. ప్రసాదం కూడా చేసి పిల్లలకి చుట్టుపక్కల వాళ్ళకి పెట్టాలి. ఇప్పుడైతే ఫైనల్గా ప్రసాదం పెట్టేశాను. ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాను అనమాట. ఇలా ఈ తిరుమల నుంచి వచ్చిన తర్వాత చాలా బాగా ఇంట్లో
త్వరగా క్లీనింగ్ అయితే చేసుకొని ఈ శుక్రవారం రోజు నాకు ఇష్టమైన వారం అనమాట. వారాలన్నిట్లకెల్లా శుక్రవారం అంటేనే నాకు చాలా ఇష్టం. త్వరగా అయితే పూజ అయితే చేసేసాము. చాలా కొంచెం అంటే తెల్లవారులు నిద్ర లేకుండానే ఉన్నామనమాట ట్రైన్ వచ్చే వరకు. కానీ అయినా రష్‌గా ఉన్నా గూడా మాకు స్వామివారి దర్శనం అయితే 2 గంటల్లోనే అయిపోయింది. అందుకే చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. అనుకున్న కాడికైతే మేము చూడగలిగాము. ఇంకొక రోజు ఎక్స్‌ట్రా ఉండి సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం నుంచి బయలుదేరి మొత్తానికి శుక్రవారం కల్లా ఇంటికొచ్చేసాము. ఇప్పుడు ఫైనల్‌గా మా పూజ గూడా పూర్తయిపోయి స్వామివారికి నైవేద్యం గూడా పెట్టేసామనమాట. స్వామి ఏమన్నా తప్పులొప్పులుంటే క్షమించు స్వామి. ఇంతటితోటి నీ మొక్కుబడి తీర్చుకొని వచ్చేసాము స్వామి. ఇలా అని నీ రుణం తీరిపోయిందని గాదు. ఇంకా మంచి మంచిగా నువ్వు అందరినీ చూడాలి, అందరినీ కాపాడాలి. నీ కొండకొచ్చే భక్తుల్ని ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చేలాగా నువ్వు కాపాడుతూ ఉండాలి స్వామి అని దండం పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది అన్నమాట. ఈ సంవత్సరంలో నాకు ఫస్ట్ అనమాట తిరుమలకి వెళ్ళొచ్చిన తర్వాత. అంటే ఫస్ట్ టైం కాదు, 3 సంవత్సరాల తర్వాత వెళ్ళాను. అలాగే మా పెద్దోడు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు చూడాలి, మొక్కుబడి తీర్చుకోవాలనుకున్నాము. మా ఆయన మా పెద్దోడు ఇద్దరు ఎంటికలైతే ఇచ్చారు. అలాగే నేను కూడా 3 కత్తెరలైతే ఇచ్చేసాననమాట. హర్షి పాప చిన్నోడైతే ఇవ్వలేదు. మొత్తానికైతే స్వామికి హారతి ఇచ్చేసిన తర్వాత దండం పెట్టుకొని హారతి తీసుకొని ఇప్పుడైతే ప్రసాదం అయితే తింటున్నాం అనమాట. ఇక నా అన్నం కూరలు అయితే వండాలి. ఇక అవి వండుతానో లేదో కూడా తెలియదు అనమాట. కానీ ఎలాగైనా పిల్లలు ఉన్నారు కదా, వండాలి. ఇంక నా ప్రసాదం అయితే తింటున్నాం అనమాట. ఇలా మా తిరుపతి వీడియోలు అయితే ఈ రోజుతోటే అయితే అయిపోయి, నేను తిరుమలలో ఏమేమి తీసుకొచ్చుకున్నానో రేపటి వీడియోలు అయితే చెప్తానమాట, చూపిస్తాను. అంత ఎక్కువేం తీసుకొచ్చుకోలేదు, కానీ కొన్ని హర్షి పాపకి బ్యాంగిల్స్, కొన్ని ఇంట్లోకి కావాల్సినవి ఇవైతే తీసుకున్నాను. కడ్డీలు తీసుకున్నాను అన్నాను కదా, సాంబ్రాన్ కడ్డీలు మంచి స్మెల్ తోటి చాలా బాగున్నాయి అనమాట. రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. ప్రసాదం కూడా చాలా బాగా అయితే కుదిరింది. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్